నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మందకృష్ణ మాదిగ గారు ఒక పాట పాడుతున్నాడు. పాట పాతదే అయినా కానీ కొత్త రకమైనటువంటి ఓట్లు తెచ్చుకునేటువంటి పద్ధతిలో ఆయన యొక్క పాట ఉంది. ఆ పాట ఏందంటే ఎస్సీ వర్గీకరణ సమస్య అనేది పరిష్కారం అవ్వాలంటే, మాదిగల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలంటే, మాదిగలతో పాటు ఎస్సీలో ఉండబడినటువంటి అన్ని ఉపకులాలకు న్యాయం జరగాలంటే, మాదిగలకు సంక్షేమము అందాలంటే బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోండి. మూడవసారి నరేంద్ర మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఎస్సీ వర్గీకరణ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. మాదిగల యొక్క సంక్షేమ లబ్ధి మనం గనక పొందాలంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారిని మనం గనక గెలిపించుకుంటే ఆయన మరలా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రముఖమైనటువంటి పాత్రలో ఉంటారు. కాబట్టి దేశవ్యాప్తంగా మాదిగలకు మంచి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఎన్నికలు అయిపోయేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి కమలం పువ్వు మీద ఓటేయండి అని చెప్పి ప్రచారం చేయండి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ప్రతి సభలో చెప్తున్నారు. అయితే మా నిజం మీడియా అసలు ఈ మాటలో వాస్తవం ఉందా? కృష్ణన్న ఇలా ఎందుకు చెప్తున్నాడు? ఎస్సీ వర్గీకరణ గురించి బీజేపీ అంతలా పోరాటం చేస్తుందా, లేదు అంతలా కృషి చేసిందా? అసలు ఎస్సీ వర్గీకరణ అనే ఒక కాన్సెప్ట్ మీద బీజేపీ చేసినటువంటి పని ఏంది, బీజేపీ చేసినటువంటి వర్క్ ఏంది, బీజేపీ ఇన్ని రోజులుగా ఎస్సీ వర్గీకరణ అనే అంశం పట్ల వాళ్ళు తీసుకోబడినటువంటి నిర్ణయాలేంటి, వాళ్ళు ఏ విధంగా పనిచేశారు అనేటువంటిది మొత్తం పూర్తిగా కూడా స్టడీ చేసి ఈ రోజున ఒక వీడియో రూపంలో మీకు అందివ్వాలని చూస్తున్నాము. మేము చెప్పేటువంటి ప్రతి మాట ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా, ఏ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా, ఏ వ్యక్తి మీద ప్రేమతో కానీ ద్వేషంతో కానీ కాకోకుండా నిజాలను మాత్రమే చెప్తాము. ఈ వీడియోలో నిజాలు ఉన్నాయో లేవో అనేది కూడా మీరే చూసి జడ్జిమెంట్ చేయండి. ఎస్సీల రిజర్వేషన్ని ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి 94లో ఉద్యమం ఏర్పడింది. ఈదుమూడిలో 94 నుంచి 2004 వరకు, అంటే అవి ఒక 10 సంవత్సరాలు. 2004 నుంచి 2014 వరకు అవి ఒక 10 సంవత్సరాలు. 14 నుంచి ఇప్పుడు 2024, అంటే ఒక 30 సంవత్సరాల పాటు ఉద్యమం నడిచింది. మీరు కనుక చూస్తే మొదటి 10 సంవత్సరాల్లో 2000 నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉంది. దానివల్ల కొంతమంది మాదిగలకు కానీ మాదిగల ఉపకులాలకు కానీ న్యాయం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. అంటే 2004 తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశం అనేది రాష్ట్ర స్థాయి పరిధులను మించి కేంద్రం స్థాయికి వెళ్ళిపోయింది. అది సుప్రీంకోర్టులోకి వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందా అంటే పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 2004 తర్వాత 2004 నుంచి 14 వరకు మీరు గనక గమనించండి. ఈ 2004 నుంచి 14 వరకు అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఏం చేశారంటే ఎస్సీ వర్గీకరణ కోసము వాళ్ళు ఉషా మేరా కమిషన్ వేసినట్టుగా మనం చూసాము. ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ కూడా ఏం చెప్పిందంటే వర్గీకరణకు అనుకూలంగానే వచ్చింది, పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని అనమాట. అంటే కమిషన్ వేసి ఆ 10 ఏళ్లలో వాళ్ళు చేతులు దులుపుకున్నట్టుగా మనం చూసాం. 2014 నుంచి ఇప్పుడు 24 వరకు ఈ 10 ఏళ్లలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ అధికారంలో. ఈ 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది మీరు గమనించండి. ఈ 10 ఏళ్లలో ఏం చేసిందా అంటే ఎవరైనా ఎస్సీ వర్గీకరణ పరిష్కారం కోసం ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఒక మీటింగ్ పెడితే మీటింగ్కి వెళ్ళి మేము ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నామని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఏ సందర్భంలో ఎక్కడ ఏ రూపంలో మీటింగ్ పెట్టినా కానీ ప్రతి మీటింగులో బీజేపీ నాయకులు ప్రత్యక్షమయ్యి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణని మేము పరిష్కారం చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడు? ఈ 10 సంవత్సరాలు. కానీ ఈ 10 సంవత్సరాలు మీరు గమనించండి, వాళ్ళు ఒక కమిషన్ వేసినట్టు కానీ లేకపోతే దానికోసం ఏదన్నా చట్టం తేవాలని చెప్పేసి కదలికలు ఏర్పాటు చేసినట్టు కానీ మనం ఎక్కడ చూడం. అంతెందుకబ్బా, 2014 నుంచి 24 వరకు పార్లమెంట్లో చట్టం చేయాలి కదా, ఎస్సీ వర్గీకరణ గురించి పార్లమెంట్లో మాట్లాడాలి కదా. మీరు పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ అంశం గురించి ఒకసారి చూడండి. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కేసీఆర్కు సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడతారు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏనాడైనా ఎస్సీ వర్గీకరణ గురించి, ఎస్సీ వర్గీకరణ పరిష్కారం గురించి, ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఒక్క ఎంపీ అయినా ఒక్క కేంద్ర మంత్రి అయినా ఏనాడన్నా మాట్లాడారా? మేము అంటున్నాం, కృష్ణ మాదిగ గారు ఏ సందర్భంలో ఏ ఎన్నికల నిర్ణయం తీసుకున్నా, ఏ సందర్భంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా కానీ తెలంగాణ వేదికగా ఆయన కిషన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేసినా సరే కిషన్ రెడ్డి గారికి మాత్రం సపరేట్గా మద్దతు ఇస్తాడు. మిగతా ఎన్నికల్లో మిగతా అసెంబ్లీ స్థానాల్లో మిగతా లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా కానీ 2014లో మీరు గమనించండి, అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా
కిషన్ రెడ్డి గారిని మాత్రం గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన 2019లో నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూసాం. అంటే కిషన్ రెడ్డి గారికి ప్రతి ఎన్నికల్లో ప్రతి సందర్భంలో ఆయన సపోర్ట్ చేస్తూనే గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన కోసము గడప గడపగా తిరుగుతూ ఓట్లు అడిగినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. కానీ ఇంత అన్యోన్యంగా ఉండబడేటువంటి కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి కృష్ణమాదిగా అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఎంఆర్పిఎస్ ఉద్యమము కిషన్ రెడ్డిని వేరుగా చూడొద్దు, ఎంఆర్పిఎస్ కార్యకర్తను నేనని చెప్పేసి కిషన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు కదా. మరి మేము ఏమంటున్నామంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. కానీ పార్లమెంట్లో ఒక్క నిమిషం కూడా ఎస్సీ వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడాలి? అసలు బీజేపీ ఎంపీలే ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడలేదా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మాట్లాడారు. ఏ రూపంలో మాట్లాడారా అంటే జీవీఎల్ గారు ప్రశ్నిస్తాడు ఎస్సీ వర్గీకరణ సమస్య ఏందని చెప్పేసి, మళ్ళా అదే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు వేసి ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం కాదు, అది సుప్రీంకోర్టు కొట్టేసిందని సమాధానం ఇస్తారు. అంటే 2014 నుంచి 2024 వరకు పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎస్సీ వర్గీకరణ కోసం చేసినటువంటి కృషి ఏందయ్యా అంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత 30 ఏళ్ల ఈ పోరాటానికి ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఒక ముద్ర వేసినట్టుగా బీజేపీ మనం చూసాం. కాదు, బీజేపీ ఫలానా సందర్భంలో ఫలానా ఎంపీ ఫలానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడాడు అని రికార్డు ఉంటే పెట్టండి. కృష్ణమాది గారు ఇన్ని ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు కదా, ఇన్ని మీటింగులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు కదా, మీ ఫ్రెండే కదా కిషన్ రెడ్డి ఇదిగో ఈ సందర్భంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ సంవత్సరంలో ఇక్కడ ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడాడని చెప్పేసి రికార్డు బయట పెట్టండి. లేదు, బయట ఉత్తుత్త ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి పేపర్ స్టేట్మెంట్లు మాత్రం మాదిగ సమాజాన్ని మభ్యపెట్టడానికి మాత్రం ఎస్సీ వర్గీకరణ కోసం మేము అనుకూలము, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. కానీ సమస్య ఎక్కడుంది? పార్లమెంట్లో ఉంది. పార్లమెంట్లో చట్టం జరగాలంటే ఎవరు మాట్లాడాలి? ఎంపీలు మాట్లాడాలి. బిల్లు పెట్టగా మీ ఎంపీలు మాట్లాడక ఈ 10 ఏళ్లలో బీజేపీ ఎస్సీ వర్గీకరణ కోసం న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట మీరే సమాధానం చెప్పండి. ఏళ్ల పాటు బీజేపీ ఎస్సీ వర్గీకరణ సమస్య గురించి పార్లమెంట్లో ఒక నిమిషం కూడా మాట్లాడకుండా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఈ 10 ఏళ్ల పాటు వర్గీకరణ పరిష్కారం కోసం ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఈ రోజున మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని పెండింగ్లో పెట్టి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్డ్లో పెట్టి ఎస్సీ వర్గీకరణ మేమేదో సుప్రీంకోర్టు ద్వారా పరిష్కారం చేయబోతున్నామని ఒక అభూత కల్పన చేసి మాదిగలకు 10 ఏళ్ల పాటు నష్టం చేసినటువంటి బీజేపీ ఈ రోజున ఆ నష్టాన్ని కూడా కీడును కూడా మేము మేలు చేసామని మేలు జరిగిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ మోసం చేసినటువంటి మోసకారులు కూడా మేము మోసం చేసామనేటువంటి చెప్పే ప్రయత్నం చేయకోకుండా మేము మీకు న్యాయం చేయబోతున్నామని చెప్పి మళ్ళా భ్రమంలో పెట్టి మళ్ళా మాదిగల యొక్క ఓట్లని కొల్లగొట్టాలని చూస్తున్నాం. అంటే ఇంత పెద్ద డ్రామా నడుపుతున్నటువంటి బీజేపీ యొక్క అన్యాయాన్ని మాదిగలు ప్రసిగట్టాలని, ఎస్సీ వర్గీకరణ పట్ల మాత్రం మిగతా రాజకీయ పార్టీలన్నిటికన్నా కూడా బీజేపీ మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని, మరలా కూడా మాదిగల యొక్క ఓట్లను వాడుకొని వాళ్ళు రాజ్యాధికారాన్ని సాధించాలని చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ వర్గీకరణ కోరుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా బీజేపీ చేస్తున్నటువంటి మోసాన్ని గుర్తెరిగి జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓటేయాలని చెప్పేసి మా నిజం మీడియా పిలుపునిస్తూ, నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు, అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. మీరు గనక గమనిస్తే 2004లో వర్గీకరణ రద్దయింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉషా మేరా కమిషన్ వేసి కమిషన్ రిపోర్టు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పడం కూడా జరిగింది. 14 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండబడినటువంటి బీజేపీ ఆ కమిషన్ రిపోర్ట్ను పక్కన పడేసి ఎస్సీ వర్గీకరణ సమస్యని గాలి కొదిలేసి ఈ రోజున మళ్ళా ఎస్సీ వర్గీకరణ మేమే చేయబోతున్నామని ఒక అభూత కల్పనలు చేయబోతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.